రాష్ట్రంలో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న లైన్ మ్యాన్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్, జూనియర్ లైన్ మ్యాన్ వంటి వివిధ విభాగాలలో వేలాది ఖాళీలున్నట్లు అంగీకరించారు. ప్రస్తుతం వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా 8,770 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో సేవలు అందిస్తున్నామని, లోడ్ ఆధారంగా కొత్త సబ్స్టేషన్లను కూడా మంజూరు చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 70,26,237 మంది వినియోగదారులు ఉన్నారు సార్. 30 డివిజన్లు ఉన్నాయి, 97 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 342 సెక్షన్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంటు. ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్. దాదాపు 7,831 గాను 4,884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5,585 మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4,553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4,864 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ, లేకపోతే హై స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజలకు సేవలు అందిస్తాము సార్. అది కూడా ఇందాక చెప్పారు, కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వాస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏఈలు, లైన్ మ్యాన్లు కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రికల్ డిఆర్టీఎస్ గురించి కానీ, సబ్స్టేషన్ గురించి కానీ సభ్యులు అడగడం జరిగింది. సబ్స్టేషన్ అయితే ఇమీడియట్గా అక్కడ లోడ్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాము. అదే ఎలక్ట్రికల్ ఆఫీస్కి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర వివరాలు తీసుకొని ఏమాత్రం సౌలభ్యం ఉన్నా సరే తప్పకుండా అక్కడ ఈ ఆఫీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏపీడీఎస్ఎల్ పరిధిలో 70 లక్షల